ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 3 and verse 3. నిర్గమకాండము మూడవ అధ్యాయం 3వ వచనం. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఆ గొప్ప వింత చూచెదననుకొనెను. ఈ గొప్ప వింత చూచెదను అనుకొనెను. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మోషే గారు హోరేబు అనే పర్వతం దగ్గరికి వచ్చారు. హోరేబు పర్వతం దగ్గరికి వచ్చేటప్పుడు ఆయన తన మామయ్యన ఇత్రో మందను మేపుకుంటూ తిరుగుతున్న ఆ సందర్భంలో హోరేబు పర్వతం దగ్గర రాగానే ఆయన ఒక వింతైన దృశ్యాన్ని చూశారట. ఆ వింతైన దృశ్యం ఏంటంటే, ఒక పొద కాలిపోతుంది కానీ, లేదంటే మండుతుంది కానీ అదేమవట్లేదు, బూడిదైపోవట్లేదు. ఇంగ్లీష్లో ఒక చక్కని మాట ఉంటుంది, దట్ వాజ్ సెట్ ఆన్ ఫైర్ బట్ ఇట్ వాజ్ నాట్ కన్జ్యూమ్డ్. ఏదైనా ఒక పొదను మనం వెలిగించామనుకోండి, లేదా కొన్ని కట్టె పుల్లలను ఒక చోట పెట్టి వెలిగిస్తే కాసేపటికి అవి ఏమైపోతాయి, బూడిదైపోతాయి, కాలిపోతాయి. కానీ ఇక్కడ మోషే గారు ఒక దృశ్యాన్ని చూశాడు. ఒక పొద కనబడుతుంది కానీ అది కాలిపోవడం లేదు, అంటే బూడిదవడం లేదు. ఏంటి వింత, వాట్ ఈస్ ద స్ట్రేంజ్ థింగ్ అనుకుని అది చూడ్డానికి దగ్గరగా వస్తున్నప్పుడు ఆ పొదలో నుండి దేవుడు మోషేతో మాట్లాడడం ప్రారంభించాడు. జాగ్రత్తగా వినండి దేవుని బిడ్డలారా. మోషే 40 సంవత్సరాలు ఐగుప్తు అంతఃపురంలో పెరిగాడు, ఈజిప్షియన్ ప్యాలెస్లో పెరిగాడు. మోషేని పెంచుకున్న తల్లి, ఆమె పేరు బైబిల్లో లేదు కానీ చరిత్రలో ఉంటుంది, హ్యాట్సెప్సూట్ అంటారు ఆమెను. హ్యాట్సెప్సూట్ అనబడే ఆమె మోషేను పెంచుకుంది. 40 సంవత్సరాలు అంతఃపురంలో పెంచింది. అంతకుముందు జరిగిన విషయాలని మనకు తెలుసు. ఇశ్రాయేలు జనాంగంలో ఎవరికైనా మగపిల్లలు పుడితే వాళ్ళని చంపేయాలనే ఆజ్ఞ ఫరో జారీ చేశాడు. వారి సంతానాన్ని అడ్డుకుందామని, ఇశ్రాయేలు ప్రజలు పెరిగిపోతున్నారు, వారి అభివృద్ధిని అడ్డుకుందామని చెప్పి ఫరో మగపిల్లలందరినీ చంపేయమన్నప్పుడు మోషే యొక్క తల్లి యొకెబెదు మోషేను ఒక పెట్టెలో పెట్టి ఆ పెట్టెను పట్టుకెళ్ళి నైలు నది తీరాన వదిలిపెట్టేసింది. పపాయరస్ అనే చెట్ల బెరడులు ఇప్పటికీ కూడా ఈజిప్ట్లో దొరుకుతాయి. అదొక మొక్క, ఒక సన్న మొక్క, ఆ పపాయరస్ అంటారు దాన్ని. ఆ మొక్కలను జాగ్రత్తగా చీల్చి చిన్న చిన్న బద్దలుగా చేసి వాటితో ఏవి కావాలంటే అవి తయారు చేస్తుంటారు. చిన్న చిన్న బుట్టలు, హ్యాండ్ బ్యాగులు, ఆ తర్వాత ఇప్పుడు కొన్ని పేపర్లు, ఇవన్నీ ఈ కాలంలో కూడా తయారు చేస్తారు. నేను ఈజిప్ట్ వెళ్ళినప్పుడు ఆ పపాయరస్ ఫ్యాక్టరీకి వెళ్ళాను. అక్కడ చెట్టులో నుండి ఏ విధంగా కాగితాన్ని తయారు చేస్తారో మనకి లైవ్ డెమాన్స్ట్రేషన్ ఇస్తారు. అది చూసినప్పుడు చాలా ఆశ్చర్యం. పూర్వ దినాల్లో కూడా, ఇప్పుడంటే పేపర్లు ఉన్నాయి మన చేతిలో, వాటి మీద రాస్తున్నాం, కానీ పూర్వ దినాల్లో పేపర్లు, కాగితాలు అందుబాటులో లేని రోజుల్లో వారు పపాయరస్ అనే బెరడుల్ని కాగితాలుగా మార్చి వాటి మీద రాస్తుండేవారు. బైబిల్ మ్యాక్సిమం దాని మీద రాయబడింది. చాలా భాగాలు బైబిల్ గ్రంథంలో పపాయరస్ల మీద రాయబడినవే. ఇప్పుడు వాటితోనే ఒక పెట్టి కింద తయారు చేసి యొకెబెదు ఏం చేసిందంటే, నైల్ నది వదిలిపెట్టేసినప్పుడు రాజుగారు కుమార్తె స్నానం చేయడానికి వచ్చింది. ఆ బిడ్డను చూసింది, చాలా అందంగా ఉన్నాడని చూసి నాకు కావాలని, నేను పెంచుకుంటానంది. సరే, అలా పెంచుకుంటానికి తీసుకెళ్ళి ఈజిప్షియన్ ప్యాలెస్లో ఉంచినప్పుడు 40 సంవత్సరాలు మోషే సకల విద్యల్లో ప్రావీణ్యత సంపాదించి సకల భోగాలు అనుభవించాడు. ఒకనొక రోజున ఇశ్రాయేలు ప్రజలను కాపాడదామన్న ప్రయత్నంలో ఒక వ్యక్తిని చంపేశాడు. ఈజిప్షియన్కి ఇజ్రాయిల్కి యుద్ధం, పోరాటం జరుగుతుంటే ఈజిప్షియన్ని చంపి కప్పిపెట్టేశాడు ఇసుకలో. ఆ తర్వాత ఇద్దరు ఇశ్రాయేలు పోరాడుకుంటే దగ్గరికి వెళ్ళాడు, న్యాయం చెప్దాం. అందులో ఒకడు అన్నాడు, ఏం బాబు, మొన్న ఒకడు చంపేసి పాతి పెట్టేసినట్టుగా నన్ను కూడా చేసేద్దాం అనుకుంటున్నావా అనగానే భయం వేసింది మోషేకు. తను చేసింది అందరికీ తెలిసిపోయిందని, ఫరోకు తెలిసిందని భయపడ్డాడు, ప్రాణభయంతో పరిగెత్తేశాడు. మిద్యాను అరణ్యానికి వచ్చాడు. 40 సంవత్సరాలు తన మామయ్య అయిన ఇత్రో మందను మేపుతున్నాడు. 3వ అధ్యాయ ప్రారంభంలో ఉంటుంది, మోషే తన మామయ్య అయిన ఇత్రో మందను మేపుతుండగా అనే మాట ఉంటుందంటే కనీసం మంద కూడా తందగాదనమాట. మోషే స్థితిని ఒకసారి అర్థం చేసుకోండి. 40 సంవత్సరాలు మేపాడు కానీ మంద కూడా తన పేరు మీద లేదు. బైబిల్ గ్రంథంలో ఒక్కొక్క మాట మనం పట్టి చెబితే ఇలాంటి విషయాలు. మోషే పరిస్థితి ఎలా ఉందంటే, ఒక ప్రక్కన తన చుట్టూ ఎవరు లేని పరిస్థితి, ఆఖరికి తన 40 సంవత్సరాలు ఏదైతే మందను మేపాడో ఆ మంద కూడా తన పేరు మీద లేదు. మోషే తన మంద అనలేదు బైబిల్లో, తన మామయ్యని ఇత్రో మంద అనే బైబిల్లో ఉంది. యూ కెన్ అండర్స్టాండ్ ది సిచ్యువేషన్, డెవస్టేటింగ్ సిచ్యువేషన్. కొన్నిసార్లు అన్నీ మనవే అన్నట్టు అనిపిస్తాయి, ఒకనొక సందర్భంలో మన దగ్గర ఏమీ లేనట్టు అనిపించే పరిస్థితి జీవితంలోకి వస్తూ ఉంటుంది.
నేను చిటికేస్తే బోళ్ళంతమంది వస్తారు అనుకుంటాం, కానీ ఒక టైంలో మన చుట్టూ ఉన్న వాళ్ళే, క్లోజ్ రిలేటివ్సే మన దగ్గరికి రాని పరిస్థితి కనబడతా ఉంటుంది. కరోనా సమయంలో ఇది బాగా ప్రూవ్ అయింది కదా. ఎంతోమంది చుట్టూ ఉన్నప్పటికీ కూడా ఒంటరిగా హాస్పిటల్లో చాలామంది ఇబ్బందులు పడ్డారు. మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు, భోజనం పెట్టేవాళ్ళు లేని పరిస్థితి, ఆక్సిజన్లో ఒకళ్ళ నుండి ఒకళ్ళు పంచుకున్న పరిస్థితి హాస్పిటల్లో మనం చూస్తుంటాం. కొంతమంది అయితే చనిపోయిన తర్వాత కనీసం మృతదేహాలను కూడా వాళ్ళ గృహాలకు ఇవ్వలేదు. ఆఖరికి ఆ చివరి కార్యక్రమాలు కూడా నిర్వహించలేని పరిస్థితి చాలామందిలో మనం చూస్తున్నాం. కోటానుకోటీశ్వరులు, డబ్బులు ఉన్నవాళ్ళు, బంధువులు, స్నేహితులు అందరూ ఉన్నవాళ్ళు కూడా నిశ్చేష్టులైపోయి ఒంటరితనంగా ఏడ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎగ్జాక్ట్గా మోషే జీవితం అలాంటిదే. అంటే మోషేకి భార్య పిల్లలు లేరని నా ఉద్దేశం కాదు, కానీ ఏంటో మోషేలో ఒకలాంటి ఒంటరితనం ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు అనేక పాఠాలు నేర్పించాడు. చాలాసార్లు మీకు చెబుతున్నాను, అంతఃపురంలో మనం నేర్చుకునే పాఠాలు దేవుడు అరణ్యంలో మనకి నేర్పిస్తాడు. అన్నీ బాగా ఉన్నప్పుడు కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి మనం ఇష్టపడం. 4 చేతులు 4 వేళ్ళు లోపలికి వెళ్తున్నప్పుడు కొన్ని పాఠాలు మనకు అర్థం కాకపోవచ్చు. జేబు నిండగా ఉన్నప్పుడు డబ్బులతో కొన్ని పాఠాలు మనం నేర్చుకుపోవచ్చు. కానీ ఒక దైవజనుడు అంటాడు, ఖాళీ కడుపు ఖాళీ జేబు చాలా పాఠాలు నేర్పిస్తుంది అన్నాడు. ఖాళీ కడుపు ఖాళీ జేబు చెప్పండి చాలా పాఠాలు నేర్పిస్తుంది. ఆకలి బాధలో ఉన్నప్పుడు మనకున్న సమృద్ధి విలువ ఏంటో మనకు అర్థమైంది. నాన్నగారు చెప్తా ఉంటారు, ఆయన మా నాయనమ్మ ఏదన్నా ఇష్టం కానీ కూర ఏదైనా వండితే ప్లేట్ తన్నేవారు ఇంట్లోంచి ప్లేట్ తంతే కిచెన్లోంచి హాల్లోంచి ఎగురుకుంటూ రోడ్డు మీదకి వచ్చిందంట ప్లేటు. ఎందుకంటే ఆ రోజు మా నాన్నగారికి ఏదో ఇష్టం కానీ కూర ఏదో వండుంటుంది. మా నాయనమ్మ కాకరకాయో ముల్లంగో ఏదో వండుంటుంది. ఆ మటనో లేకపోతే చికెన్ అలాంటివి లేవని చెప్పి ప్లేట్లు తంతా ఉండరు మా నాన్నగారు. కానీ ఆ తర్వాత సేవలోకి వచ్చిన తర్వాత, ఆ ప్రభువుని అంగీకరించిన తర్వాత కొన్నిసార్లు భోజనం కూడా ఉండేది కాదు. మంచినీళ్ళు తాగేసి దేవునికి స్తోత్రం చెప్పి, ప్రభువా ఈ మంచినీళ్ళని ఇచ్చావు ప్రభువా నీకు వందనాలని. కొన్నిసార్లు ఆహారం వండుకునేవారట, కానీ అంటే అన్నం వండుకునేవారు కానీ కూర వండుకోలేని పరిస్థితి. అప్పుడు ఏం చేసేవారు, ఆ అన్నంలో నీళ్లు పోసుకుని దానిలో కొంచెం సాల్ట్ వేసుకుని తినేసేవారట, దేవుని స్తుతించుకుంటూ. ప్రభు ఇది కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారని. ఎవరైనా కొన్ని గృహాలకు పిలిస్తే భోజనం అని పిలిచి కొన్ని సందర్భాల్లో మట్టి పాత్రలో జావ ఇచ్చేవారు మా తండ్రి గారికి. అందులో అక్కడక్కడ పురుగులు తిరుగుతూ ఉండేవట. అయినా పర్లేదు దేవుడిచ్చిందే అని చెప్పి ఆ జావ తాగేసిన రోజులు చాలా ఉన్నాయి. అంటే కొన్నిసార్లు అంతఃపురంలో నేర్చుకోలేని పాఠాలు దేవుడు ఎక్కడ నేర్పిస్తాడు, అరణ్యంలో నేర్పిస్తాడు. మనకు కలిమి విస్తరించినప్పుడు కొన్ని పాఠాలు మనకు అర్థం కావు. మనకు అన్నీ విస్తరించినప్పుడు దేవుని విలువేంటో, దేవుని వాక్యం విలువేంటో, మందిరం విలువేంటో, భార్య యొక్క విలువేంటో, భర్త యొక్క విలువేంటో, బిడల విలువేంటో, దైవజనుల విలువేంటో మనకు తెలియదో. కొన్ని సందర్భాల్లో దేవుడు అరణ్యాల్లోకి నడిపిస్తాడు. ఎందుకోసం అక్కడైనా కొన్ని పాఠాలు నేర్చుకోవాలని. మోషే నేర్చుకున్నాడు, హ్యూమిలియేట్ చేయబడ్డాడు, హంబుల్నెస్ నేర్చుకున్నాడు. ఒక రోజున తన మామయ్యన మందను మేపుకుంటూ, తన ఇతర మందను మేపుకుంటూ వచ్చేసరికి హోరేబు పర్వతం రాగానే ఒక మండుచున్న పొద, అందులో సందేహమే లేదు దేవుడు మోషేకు దర్శనమిచ్చాడు. దట్ వాస్ హిస్ పర్ఫెక్ట్ టైమ్ టు విజిట్ మోసెస్. గాడ్ ఈస్ గోనా అపాయింట్ హిమ్ టు లీడ్ పీపుల్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్. ఐగుప్తు దేశం నుండి తన ప్రజలను బయటికి తీసుకురావడానికి దేవుడు మోషేను ఎన్నుకొని మండుచున్న పొదలో దేవుడు దర్శనమిచ్చాడు. ఎందుకు అది స్ట్రేంజ్ థింగ్ అంటే, వింతైన సంఘటన అంటే, మోషే తిరిగే అరణ్యంలోనంట అక్కడక్కడ పొదలు ఉండేవట, చిన్న చిన్న పొదలు ఉండేవి. ఎక్స్ట్రీమ్ హాట్ ఎప్పుడైతే వచ్చిందో, ఎక్స్ట్రీమ్ హీట్ ఎప్పుడైతే వస్తుందో ఆ పొదలు కాలిపోతుండేవాట. అంటే మోషే తిరిగే అరణ్యంలో అక్కడక్కడ పొదలు ఆయన అలా వెళ్తూ ఉంటే ఒక్కసారిగా అంటుకోవడం, అవి అలా బూడిదైపోవడం సర్వసాధారణమే. మోషే కూడా చూస్తున్నాడు, ఈ పొద కూడా అలాంటిదేనేమో, ఇది కూడా అలాంటి రోజు నేను చూసే పొద లాంటిదేమో చూస్తూ ఉంటే అది మండుతుంది కానీ బూడిదైపోవడం లేదు. సంథింగ్ ఇంట్రెస్టింగ్, సంథింగ్ స్ట్రేంజ్. ఎప్పుడైతే చూద్దామని దగ్గరికి వెళ్ళాడో అక్కడ నుండి దేవుని స్వరాన్ని వినడం ప్రారంభించాడు. మోషే మోషే, నేను నా ప్రజల బాధను చూశాను, వారి కష్టాలు చూశాను, వారి ఇబ్బందులు విన్నాను, వారిని రక్షించడానికి దిగి వచ్చి ఉన్నానని దేవుడు తన నిర్గమాన్ని గురించిన, ఇశ్రాయేలు ప్రజల నిర్గమాన్ని గురించిన ప్రకటన ఆ మండుచున్న పొదలోంచి దేవుడు చేశాడు. ఈ మండుచున్న పొదలోంచి మనం నేర్చుకున్న మొట్టమొదటి పాఠం ఏంటో తెలుసా? మన దేవుడు మనతో మాట్లాడే దేవుడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మోషే ఆ పొద దగ్గరికి వచ్చినప్పుడు గాడ్ బిగాన్ స్పీకింగ్ విత్ మోసెస్. గాడ్ బిగాన్ టు స్పీక్ టు మోసెస్. మన దేవుడు నిశ్శబ్దంగా ఉండిపోయేవాడు కాదు.
నిశ్శబ్దంగా ఏవో సంజ్ఞలు చేసేవాడు కాదు ఆయన. ఆయన మనతో ఏం చేస్తున్నాడు? ఆయన వినగలిగే చెవి మనలో ఉండాలి కానీ, గ్రహించగలిగే హృదయం మనకు ఉండాలి కానీ, దేవుడు అనుక్షణము మనతో ఏం చేస్తున్నాడు? ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.